ఒకప్పటి సంగతి. సుందరమైన అడవిలో మిక్కు అనే చిలిపి కోతి జీవించేది. మిక్కు చాలా ఆడిపాడే స్వభావం గల కోతి. కాని అది చాలా తెలివైనది కూడా. ఒకరోజు అడవిలోని జంతువులందరికీ పెద్ద సమస్య వచ్చింది. సమీప గ్రామంలో ఉన్న రైతులు అడవికి వస్తూ ఫలాలు, కాయలు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. దాంతో జంతువులకు ఆహారం తగ్గిపోయింది. ఈ విషయం గురించి జంతువులందరూ ఆందోళన చెందారు. అప్పుడు మిక్కు ముందుకు వచ్చి, మన అడవిని కాపాడుకోవాలంటే మనం కలిసి పనిచేయాలి అని చెప్పింది. అది ఒక బుద్ధిమంతమైన ప్లాన్ వేసింది. రాత్రి సమయంలో అన్ని జంతువులను తీసుకుని రైతులు పెట్టిన బుట్టల దగ్గరకు వెళ్లి చిన్న చిన్న రాళ్లు, ఆకు ముక్కలు వేసి బుట్టలు నిండిపోయినట్టుగా చూపించింది. మరుసటి రోజు రైతులు వచ్చేసరికి బుట్టలు నిండిపోయాయని అనుకుని అడవికి లోపలికి రాలేదు. కొద్ది రోజుల్లోనే రైతులు అడవి ఖాళీ అయిపోయిందని భావించి అక్కడికి రావడం మానేశారు. దాంతో జంతువులు మళ్లీ సంతోషంగా జీవించసాగాయి. మిక్కు చేసిన తెలివైన ప్లాన్ అందరికీ రక్షణ ఇచ్చింది. అలా మిక్కు అడవిలోని జంతువులందరి హీరో అయింది.